నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేది పెద్ద బంగారు గనిగా మారింది. బాగా లక్కున్నోడు లేదా పాలిటిక్స్లో కిక్కున్నోడు లేదా ఇతర వ్యాపారాల్లో లక్కు తిరిగి దశ తిరిగి ఈ బంగారు గనిలో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఎంటర్ అయ్యేటోళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేదా వాళ్ళ డిఎన్ఏలో కన్స్ట్రక్షన్ లేకపోయినా ఏదో కొంత భూమి కొని దానిపై ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆ ఫ్లాట్స్ని అమ్మేసి తక్కువ టైంలో విపరీతమైన డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ బలపడంగానే అన్ని ఫీల్డ్లో వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వచ్చి తమ వంతు వాటాని ప్రజల నుంచి పిక్కు తింటున్నారు. ఇవాళ మనము అసలు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి కానీ లేదా రిలేటెడ్ ఫీల్డ్స్కి కానీ ఏ సంబంధం లేని డబ్బులు గల బెనామీ కంపెనీ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అదే హానర్ గ్రూప్, హానర్ కన్స్ట్రక్షన్స్, HONER. ఈ హానర్ కన్స్ట్రక్షన్స్ ప్రొఫైల్ చూడగానే నాకు డౌట్ వచ్చింది. వీళ్ళ ఆఫర్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు చేసే ఆఫర్స్ లాగా లేవు. నాకు ఎందుకో విచిత్రంగా అనిపించింది. ఈ హానర్ గ్రూప్ వాళ్ళవి ఒక 4 to 6 ప్రాజెక్ట్స్ వివిధ దశల్లో నడుస్తున్నాయి. నాకు వీళ్ళ ఆఫర్ చూస్తే ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆఫర్స్ కాదు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మనుషులు కాదు. మనం మై హోమ్ కానీ, రాజపుష్ప కానీ, ఇతర పెద్ద రహేజాస్ కానీ, ఇంకా ఏ ఇతర బిల్డర్స్ కూడా, ఏఎస్బిఎల్ కానీ ఇతర ఏ పెద్ద ప్రమోటర్ కూడా ఇలాంటి బంపర్ ఆఫర్స్ ఇవ్వడు. కానీ ఈ పర్టికులర్ హోనర్ గ్రూప్ ఈ బంపర్ ఆఫర్స్ ఎందుకు ఇస్తుంది అని నాకు డౌట్ వచ్చింది. అసలు ఈ హోనర్ గ్రూప్ ఎవరు రన్ చేస్తున్నారు అని చూస్తే ఈ హోనర్ గ్రూప్ ఆర్ఎస్ బ్రదర్స్ రన్ చేస్తున్నారు. బిగ్ సి, లాట్ మొబైల్స్, ఆర్ఎస్ బ్రదర్స్. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ మనకందరికీ తెలుసు, బట్టలు బంగారం వ్యాపారం. కానీ మనం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏమంటే ఇప్పుడు బట్టలు బంగారం వ్యాపారంలో అప్పటిలాంటి లాభాలు లేవు. సో వీళ్ళ దగ్గర కూడబెట్టిన డబ్బులు ఎక్కడ పెట్టాలి అంటే లేటెస్ట్గా లాస్ట్ 9 yearsలో బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్న ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. డబ్బులు అలా పెడితే ఇలా ఇక్కడి నుంచి గుంజేయచ్చు అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది కనుక, జనాలు వెర్రి వెంగలప్పలు తయారైంది కనుక, ప్రతి అంటే అసలు ఏ నాలెడ్జ్ లేని
డబ్బు గల వ్యక్తులు ఈ ఫీల్డ్లో వచ్చి పీల్చి పిప్పి చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ని అలవాటు చేసుకున్నారు. మనము ఇలాంటి కాన్సెప్టే వాళ్ళ చూద్దాం. ఈ హోనర్ గ్రూప్ ఓనర్స్ ఆర్ఎస్ బ్రదర్స్, వెల్ నోన్ గార్మెంట్ అండ్ గోల్డ్ రీటైలర్స్. అయితే వీళ్ళ ఆఫర్ని చూసి నేను ప్రమోటర్స్ని ఎతికినా అంటే వీళ్ళ ఆఫర్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. మీకు ఈ ఆఫర్ చూస్తే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆఫర్స్ అనిపించవు. కస్టమర్ ఏమడిగితే అది ఇవ్వటం, భారీ డిస్కౌంట్లు ఇవ్వటం, గిఫ్ట్స్ ఇవ్వటం, ఇది ఒక గార్మెంట్ రీటైలర్ యొక్క వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో కనిపిస్తుంది. మనము ఈ వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఈ హోనర్ అక్వాంటిస్ పేరు చూడండి. ఇప్పుడు వాళ్ళ ఓనర్స్కే ఈ పేరు ఇస్తే ఒక్కడికి కరెక్ట్గా పలకడానికి రాదు. ఈ హోనర్ అక్వాంటిస్ అంటే ఈ గ్రీకో రోమన్ పేర్లు, ఈ స్పానిష్ పేర్లు, అంటే ఇటువంటివి పెట్టి ఒక మోడర్న్ లుక్, పేరు వైజ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒక లుక్ ఇవ్వడానికి ఇలా పెట్టారు, హోనర్ అక్వాంటిస్. అంటే ఇది వీళ్ళు పెట్టిన పేరు కాదు, ఎవరినో అడుక్కున్నారు. ఏదైనా ఒక మోడర్న్ పేరు పెడదాం మన ప్రాజెక్ట్కి. ఆర్ఎస్ బ్రదర్ ప్రాజెక్ట్స్ అని పెడితే నడవదు, బాగుండదు. ఆర్ఎస్ ప్రాజెక్ట్స్ అని పెడితే బాగుండదు. ఏదన్నా గ్రీకో రోమన్ ఇటువంటి పేరు పెట్టాలి. హోనర్ అక్వాంటిస్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు గోపన్నపల్లి గచ్చిబౌలి నోట్ చేసుకోండి. 10 acres ప్రాజెక్ట్, 10 acres ప్రాజెక్టు, 6 టవర్లు. 10 acres ప్రాజెక్ట్, 6 టవర్స్. దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 1216 ఫ్లాట్స్. ఫ్లాట్ క్వాలిటీ నా ప్రకారం ఆర్ఎస్ బ్రదర్స్లో అమ్మే బట్టల క్వాలిటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుండొచ్చు అని నా డౌట్. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎవరికో బెనామీ అని నాకు అనిపిస్తుంది. ఎవరికో వీళ్ళు బెనామీ. సరే, అది పక్కకు పెడితే ఇప్పుడు మనము ఒక టవర్లో 2 బేస్మెంట్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 30 అంతస్తులు, 30 స్టోరీస్ బిల్డింగ్. వీళ్ళు ప్రతి ఫ్లాటు యావరేజ్గా 7,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులో మనము ఈ 10 acres 4,35,600 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు రాను మనకి ఈ ప్రాజెక్టు అసలు ఎట్లా విజువలైజ్ చేసిండ్రు, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ గురించి అని మనం తెలుసుకుందాం. 10 acres 4,35,600 ఎస్ఎఫ్టీ. ఒక్క టవర్లో 200 to 202 ఫ్లాట్స్, 200 ఫ్లాట్లు అనుకోండి ఒక్క టవర్లో. దీంట్లో 2 BHK 1,300 ఎస్ఎఫ్టీ, ఇంకో 2 BHK మోడల్లో 1,600 ఎస్ఎఫ్టీ, ఒక 3 BHK మోడల్ 1,785 ఎస్ఎఫ్టీ, ఒక 3 BHK మోడల్ 1,965 ఎస్ఎఫ్టీ. అంటే నా ప్రకారం యావరేజ్ ఇస్తే 1,700 చిల్లర ఎస్ఎఫ్టీ. 1,700 ఎస్ఎఫ్టీ యావరేజ్ అనుకోండి, అటు ఇటు. యావరేజ్ ఆఫ్ 2 and 3 bedroom.
యావరేజ్. అయితే వీళ్ళ ప్రాజెక్టు అసలు ప్రపంచంలోనే ఒక వింత ప్రాజెక్ట్. ఇది అమ్యూజ్మెంట్ పార్కా లేదా అంటే డిజ్నీ ల్యాండ్ లాగా అమ్యూజ్మెంట్ పార్కా లేదా ఒక గేటెడ్ హై రైజ్ కమ్యూనిటీనా అనే డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని మీరు అడగచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, ఏ మై హోమ్ లాగానో రాజపుష్ప లాగానో ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ లాగానో ఏదో ఒక ఆఫర్ ఉంటుంది, ప్రెస్టీజ్ లాగానో ఏదో ఒకటి ఉంటుంది. ఇది స్పెషాలిటీ ఏముంది అనుకుంటారు. ఈ హానర్ గ్రూప్ అంటేనే స్పెషల్, ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే ఆఫర్. ఆ ఆఫర్లు తెచ్చి వీళ్ళు రియల్ ఎస్టేట్ ఎట్లా పెట్టిండ్రో మనం చూద్దాం. వీళ్ళు ఈ 10 ఎకరాలలో 6 టవర్లు 30 అంతస్తుల టవర్లు లేపి వాళ్ళు ఏమేం ఫెసిలిటీస్ ఇస్తుండ్రో మీరు నోట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు జాగ్రత్త. ఇది ప్రపంచంలోనే అతి వింత ప్రాజెక్ట్. మీరు నోట్ చేసుకోండి. 50,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్. మీరు నోట్ చేసుకుంటా పోండి, చక్కర వచ్చి పడిపోతారు బిడ్డ. మరి ఈ గార్మెంట్ రీటైలర్స్ ఇక్కడ వచ్చేసిందంటే వాళ్ళ సత్తా ఏమో చూపిస్తారు. ఇప్పుడు చూడండి, 50,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కడుతుండ్రు ఈ 10 ఎకరాలనే. 10 ఎకరాల 30 అంతస్తుల 6 బిల్డింగ్లు కట్టేస్తుంది. ఒక్కొక్క బిల్డింగ్లో 200 ఫ్లాట్లు. అది కాకుండా అవన్నీ కట్టి ఏమేమి ఇస్తుండ్రు చూడండి. 50,000 స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఇస్తుండ్రు. తీసుకోండి. ఒక ఫిట్నెస్ స్టేషన్ ఇస్తుండ్రు. తీసుకోండి. ఒక స్పా ఫెసిలిటీ ఇస్తుండ్రు. తీసుకోండి. మీ ఆరోగ్యం పరిరక్షించడానికి ఒక క్లినిక్ ఇస్తుండ్రు. తీసుకోండి. సంటి పిల్లల్ని చూసుకోవడానికి ఆడుకోవడానికి పేరెంట్స్ బయట పోయినప్పుడు ఒక క్రష్, పిల్లలు చిన్న సంటి పిల్లల్ని చూసుకోవడానికి ఒక క్రష్. తీసుకోండి. ఫిలిమ్స్ ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు అవి వేసుకొని చూసుకోవడానికి ఒక యాంఫీ థియేటర్ ఇస్తుంది. అంటే స్క్రీన్ ఉన్నది, ఒక హాల్ లాంటిది. తీసుకోండి. తీసుకొని మీకు ఇంకా తట్టుకోవడానికి కాదు, కడుపు ఉబ్బి చచ్చిపోతారు మీరు. ఒక అవుట్డోర్ యోగా సెంటర్ ఇస్తుండ్రు. తీసుకోండి. ఒక క్లౌడ్ పార్క్ ఇస్తున్నట. నాకేం అర్థం కాలేదు. తీసుకోండి. ఆయన అర్థం కాకుండా తీసుకోండి. మీకు బంపర్ ఆఫర్ తగిలింది. అసలు అంత గార్మెంట్ రీటైలర్స్ మొత్తం మన రియల్ ఎస్టేట్లో వస్తే రియల్ ఎస్టేట్ దశ మారిపోతుంది. క్లౌడ్ పార్క్ తీసుకున్నారా? మర్చిపోవద్దు, మొత్తం బ్యాగ్లు వేసుకోండి. క్లౌడ్ పార్క్ ఇస్తుండ్రు. తీసుకోండి. రిఫ్లెక్సాలజీ పార్క్ ఇస్తుండ్రు. రిఫ్లెక్సాలజీ పార్క్ తీసుకోండి. ఇవన్నీ గూగుల్లో కొట్టుకోండి. అసలు దీని మీనింగ్ ఏమో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. రిఫ్లెక్సాలజీ పార్క్ ఇస్తుండ్రు. తీసుకోండి. బ్యాగులు వేసుకోండి, బయట పడిపోతుంది, జాగ్రత్త. ఇంకా ఉన్నాయి. కొద్ది పెద్ద బ్యాగులు తీసుకోండి. తీసుకుంటే ఈ అమ్యూనిటీస్ మొత్తము ఆ బ్యాగ్ల చిన్న బ్యాగులలో పట్టవు. పెద్ద గోన సంచులు తీసుకొని దాంట్లో వేసుకోవాల్సి వస్తుంది. ప్రతి వ్యూవరు ఒక గోన సంచి లేదా పెద్ద టబ్ లాంటిది తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్నారా? రిఫ్లెక్సాలజీ పార్క్ వేసుకున్నారా? నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ వేసుకోండి. స్విమ్మింగ్ పూల్ ముఖ్యం, వేసుకోండి. ఇది కూడా వేసుకోండి. ఒక పార్టీ లాన్ ఇస్తున్నారు. వేసుకోండి. మీరు ఫుల్ పార్టీ చేసుకోండి. ఇస్తున్నారు. 10 ఎకరాలలో 6 టవర్లు కట్టి ఒక్కొక్క టవర్లో 200 ఫ్లాట్లు పెట్టి పార్కింగ్, బేస్మెంట్లో పార్కింగ్ ఇస్తున్నారు. అన్నీ ఇచ్చి ఇవన్నీ ఇస్తున్నారు. అసలు ప్రపంచంలోనే ఇది వినూత్నమైన వెంచర్.
అసలు ఇటువంటి వెంచర్లో మీరు ఫ్లాట్ తీసుకున్నారంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఫ్లాట్ కింద తీసుకుంటే పట్టు చీర లేదా రామ్రాజ్ పంచ బనియను ఫ్రీ కూడా ఇస్తుండొచ్చు. ఒకసారి అడిగి చూడండి మరి, సార్ మీరు ఇది ఫ్లాట్ తీసుకుంటే కంచి పట్టు చీర లేదా రామరాజ్ పంచలు బనియన్లు ఏమైనా ఫ్రీ ఇస్తుండ్రా అని అడగండి ఒకసారి. ఆఫర్ ఉంటుంది, ఆషాఢం ఆఫర్ అట్లా ఉంటుంది కదా, అట్లాంటి ఆఫర్ ఏమైనా ఉంటుందేమో. ఎందుకంటే ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళే కదా ప్రమోటర్స్. తీసుకున్నారా? ఎంత పార్టీ లాన్ తీసుకున్నారా లేదా? జాగ్రత్తగా ఎంచుకోండి 1 by 1. క్రికెట్ ఆడడానికి ప్రాక్టీస్ నెట్స్ ప్లస్ ఏరియా ఇస్తున్నారు, తీసుకోండి. పిల్లలు రేపు సచిన్ తెందూల్కర్ అవుతారు ఇక్కడ మీరు కన్నా ఫ్లాట్ తీసుకుంటే. ఫ్రీగా ఇస్తుండ్రు, తీసుకోండి. క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ఫ్రీ, తీసుకోండి. సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ కూడా ఇస్తుండ్రు. ఈ 10 ఎకరాలనే అన్ని ఇస్తుంది. మనకు తీసుకునే సత్తా ఉండాలి, కానీ వీళ్ళు ఇచ్చేది చూస్తే కండ్లు బైర్లుగా ఉంటాయి. ఏ ఆషాఢం సేల్కి తగ్గిపోకుండా ఇస్తుండ్రు రియల్ ఎస్టేట్లో. వెళ్ళి తీసుకోండి. సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ తీసుకున్నారా? అందరు సైకిల్ కొనుక్కోవాలి, కొత్త షూ కొనుక్కోవాలి, ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆడ. ఇది కాకుండా మీ పిల్లలకు పైత్యం ఎక్కువైతే స్కేటింగ్ రింగ్ కూడా ఇచ్చింది. స్కేటింగ్ రింగ్, స్పోర్ట్స్ ఆడడానికి ఒక కాంప్లెక్స్ లాంటిది ఇస్తున్నారు, తీసుకోండి. జాగ్రత్త, ఇది కొద్దిగా పెద్ద ఉంటుంది స్పోర్ట్స్ కాంప్లెక్స్. మీ మామూలు బ్యాగ్లలో పట్టదు, కొద్దిగా పెద్ద బ్యాగ్లలో వేసుకోండి. ఇది కాకుండా పెట్ పార్క్ ఇస్తున్నారు. అంటే మీ కుక్కల్ని పందుల్ని పిల్లిల్ని తిప్పి అవి పొద్దున పీ చేస్తాయి కదా, అది చేయడానికి ఒక పార్క్ ఇస్తుంది. 10 ఎకరాలలో 6 టవర్లు కట్టి వేరే బిల్డర్లు ఎంత మోసం చేస్తుంది చూడండి. హానర్ హానర్ ఏమనుకున్నారు? హానర్ అంటే హానర్ అక్వాంటిస్ పేరు చూసిందా బిడ్డ? ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు అసలు వాళ్ళ జాడ లేకుండా పేరు పెట్టిండ్రు, హానర్ అక్వాంటిస్. తీసుకున్నారా ఇవన్నీ? జాగ్రత్తగా అన్నీ పెట్టుకున్నారా బ్యాగులా? ఇంకా వస్తున్నాయి బిడ్డ, మీ బ్యాగులు ఎంత నేను చూస్తా. గాల్ఫ్ ఆడడానికి అక్కడ ఒక చిన్న ఏరియా ఇస్తుంది. అది కాకుండా ఈ నర్సరీ పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు ఆడుకోవడానికి సముద్రం దగ్గర ఆడుకోవాలని అనే ఫీలింగ్ ఇవ్వడానికి ఒక శాండ్ పిట్ ఇస్తున్నారు. నిజంగా మనకు ఇటువంటి వెంచర్ కానీ ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ దొరకడం పూర్వజన్మ సుకృతం తప్ప ఏం కాదు. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక 20 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్లో ఉండింటే అసలు ఏముంటుండే రియల్ ఎస్టేట్ స్థితి. ఎన్ని ఆఫర్లు మిస్ అయినాం మనం. ఇప్పుడు వస్తారు వీళ్ళు. అసలు వీళ్ళ మనసు జాలి దయ ఉందా? ఆ బట్టలు అమ్ముకునే బదులు రియల్ ఎస్టేట్లో వచ్చింటే ఎన్ని ఫెసిలిటీస్. చెప్పి నోరు పండ్లు ఊసిపోతున్నాయి, నాలుగు ఊసిపోతుంది, ఇంకా వస్తున్నాయి. గార్డెన్ ఇస్తుండ్రు మంచిగా ఆరాంగా కూర్చోడానికి, టెన్నిస్ కోర్ట్ ఇస్తుండ్రు, ప్లే గ్రౌండ్ ఇస్తుండ్రు. 10 ఎకరాలలో 6 టవర్లు కట్టి నియర్లీ 2000 చిల్లరు కార్ పార్కింగ్ ఇచ్చి, ఒక ఈ నీళ్లు ఇవన్నీ చిల్లర, కార్ పార్కింగు, నీళ్లు, గ్యాసు, ఇదంతా చిల్లర వాళ్ళకు. అది నార్మల్, అది నథింగ్. అది కాకుండా ఒక 20-25 అమ్యూనిటీస్ ఇస్తుండ్రు. ప్రపంచంలోనే ఫస్ట్ బంపర్ ఆఫర్ ఇది, నంబర్ 1 బంపర్ ఆఫర్. నాకున్న సమాచారం ఏమంటే మై హోమ్ గ్రూప్ కానీ పెద్ద పెద్ద రాజా పుష్ప వాళ్ళంతా వచ్చి వీళ్ళ కాళ్ళు పడ్డారట సీక్రెట్గా. పొద్దున 1 గంట గంట లేచి వచ్చినట వీళ్ళ ప్రమోటర్స్ అంతా, పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకున్నట. ప్లీజ్ మీరు ఇటువంటి ఆఫర్స్ ఇవ్వకండి, మేము మా ప్రాజెక్ట్స్ అమ్ముడు పోవు,
అసలు మీతో మేము పోటీ పడలేము అని వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. అయినా కనికరం లేకుండా ఈ ప్రాజెక్టు మన కోసం లాంచ్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకున్నా వరల్డ్ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకొనైనా ఈ ప్రాజెక్ట్లో మనం అందరం ఇన్వెస్ట్ చేద్దాం. 7,500కి ఇస్తుండే, ఇంకేం కావాలి మనకు? 7,500. ఆషాఢం సేల్లో కూడా ఇంత బంపర్ ఆఫర్స్ రావు. అసలు ఈ 10 ఎకరాలలో ఇవన్నీ కట్టినాక ఇంత స్పేస్ విడిచిపెట్టి ఇవన్నీ ఇస్తున్నాడంటే ఈయన మనసేనా లేదా బంగాళాఘాతమా? అంటే ప్రతి బిల్డర్ మనం ఎంత మోసం చేస్తున్నాడో చూడండి. ప్రతి బిల్డర్ ఇవ్వలేడు అవన్నీ. ఆ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన మనుషులు ఇన్ని ఇవ్వగలుగుతున్నారంటే మీకేం పుట్టింది అని అడుగుతున్నా. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏం బీకుతుంది అని అడుగుతున్నా. అమ్యూనిటీస్కి మీరు నీళ్లు, కార్ పార్కింగ్, గ్యాస్ ఇస్తారా? ఒక టేబుల్ టెన్నిస్, ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తారా? వీళ్ళు చూడండి 25 ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త పెండ్లి మా అల్లుడు సంక్రాంతికి వస్తే ఒక 50-60 డిష్లు చేసి పెడతారు కదా ఆంధ్ర దిక్కు. అదే సేమ్ ఆఫర్, కొత్త అల్లుడు ఆఫర్. హోనర్ అక్వాంటిస్. అసలు మనకు పేరు మంచిగా అనిపించదు, అసలు పేరు విచిత్రంగా ఉంది, గ్రీకో రోమన్ పేరు. కానీ దీంట్లో మొత్తం ఇండియన్నెస్ దాగుంది, భారతీయత, తెలుగుదనం. ఆర్ఎస్ బ్రదర్స్కి సిమెంట్ పూస్తే హానర్ అక్వాంటిస్ సెట్. వాళ్ళు మనకు ఈ ఆఫర్స్ ఇస్తేనే అందరు అటాక్ చేస్తున్నారని అసలు మనకు చెప్తలేరు. కానీ మనం ఫ్లాట్ కొంటే గ్యారంటీ పట్టు చీరన్న, రామ్రాజ్ పంచ బనియను లేదా రామ్రాజ్ డ్రాయర్లు ఏదో ఒకటి మనకి ఇస్తారు. మనకు గ్యారంటీ ఇది. ఈ ఆఫర్ అయితే ఇదైతే గిఫ్ట్ అయితే గ్యారంటీ మనకు. ఒక బనియను, డ్రాయరు, లుంగి లేదా పట్టుచీర గ్యారంటీ. మీరు ఒక్కోసారి వీళ్ళకి ఫోన్ చేసి అడగండి, సార్ ఇట్లా మంచి మార్గంలో మీ ప్రాజెక్ట్ని బాగా పొగిడినరు, మరి మీరు ఈ ఫ్లాట్ తీసుకుంటే పట్టు చీర అన్నా లేదా రామరాజ్ పంచాలన్నా ఫ్రీగా ఇస్తారా అని అడగండి. అసలు మనకు అడిగే హక్కు కూడా లేదు. ఒక 20-25 ఫెసిలిటీస్ మనకి ఇచ్చినప్పుడు అమ్యూనిటీస్ అసలు ప్రపంచంలో ఎవడు ఇయ్యడు. నాకేమనిపిస్తుందంటే 10 ఎకరాలలో వీళ్ళు ఇవన్నీ కట్టి ఇంకో 10 ఎకరాలలో ఇవన్నీ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ కాదు, ఆ 10 ఎకరాలనే 6 బిల్డింగ్లు కట్టి వేలాది ఫ్లాట్లు కట్టి ఇవన్నీ ఇస్తున్నారు. అసలు ఈ ఎగ్జాంపుల్ పెట్టుకొని ప్రతి బిల్డర్ని మీరు ప్రశ్నించండి. ప్రతి బిల్డరు హానర్ కావాలి, ప్రతి బిల్డరు ఒక ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళకున్న మనసు ఉండాలి. కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు పాత బిల్డర్స్ ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించండి. అసలు మీరు అటు ఇటు చూడకుండా డైరెక్ట్ మీరు ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా అక్కడే బుక్ చేయొచ్చామని చూసుకోండి. మీరు షాపింగ్ పోయినప్పుడు అట్లే ఒక ఫ్లాట్ బుక్ చేసేసుకోండి. ఈ ఫ్లాటు 1,00,00,000 నుంచి 1,50,00,000 మాత్రమే. ఆషాఢ మాసంలో మనం తీసుకుంటే తక్కువలు వస్తుండొచ్చు. అలాంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫ్ సీజన్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? రిపబ్లిక్ డే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ముందర మన పండుగలు వస్తున్నాయా? ఆ పండుగలకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని అడగండి. అసలు నాకు ఈ ప్రాజెక్ట్ చూడంగానే డౌట్ వచ్చింది, ఇది ఏదో స్పెషల్ ప్రమోటర్స్ డెవలప్ చేస్తున్నారు అని చెక్ చేస్తే నా డౌట్ కరెక్టే. ఆర్ఎస్ బ్రదర్స్
అసలు డబ్బు ఎక్కడ ఉంచుకోవాలో తెలియక సమాజ సేవలో దిగిపోయిందంటే మన అదృష్టం అనుకోవాలి. దయచేసి అందరూ ఈ ఫ్లాట్స్ బుక్ చేసుకోండి. ఒక పట్టు చీర, ఒక రామరాజ్ పంచ ఫ్రీగా పొందండి. ప్లస్ 25 పైన ఫెసిలిటీస్, అమ్యూనిటీస్. మీరు అసలు ఫ్లాట్లో ఉండే అవసరమే లేదు, అన్ని అమ్యూనిటీస్ ఇస్తారు. యాంఫిథియేటర్ ఇస్తుండు, స్విమ్మింగ్ పూల్ ఇస్తుండు, గార్డెన్ ఇస్తుండు, శాండ్ పిట్ ఇస్తుండు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇస్తుండు, జిమ్ ఇస్తుండు, యాంఫిథియేటర్ ఇస్తుండు, ప్లే గ్రౌండ్ ఇస్తుండు, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇస్తుండు, క్రష్ ఇస్తుండు. ఇంకేం కావాలి? మీరు అసలు ఫ్లాట్లో ఉండే అవసరమా మీకు? మీరు బయటనే గడిపించచ్చు. అసలు మీరు డిజ్నీ పార్క్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. పిల్లలకు, పెద్దలకు, ముసలోళ్లకు, యువకులకు బంపర్ ఆఫర్ ఇది. ఎవ్వరు మిస్ చేయదు ఈ ఆఫర్. ప్రపంచంలో మీరు గూగుల్ చేసి చూసుకోండి, ఇటువంటి ఆఫర్ ఓన్లీ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఇవ్వగలరు. అది డోనర్. వాళ్ళు అది దాన్ని డోనర్ అంటున్నాడు. డాలర్ బనియన్లు, జట్టీలు అని ఒక యాడ్ వస్తుండే. డాలర్ బనియన్లు, డాలర్ అంటే జట్టీలు అని ఒక యాడ్ వస్తుండే. సేమ్ యాడ్ ఇచ్చినట్టు ఉంటుంది. అసలు బట్టల్లో ఇచ్చే ఆఫర్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇస్తుండ్రు అంటే చాలా గ్రేట్. నా తరఫున ఈ హానర్ అక్వాంటిస్, ఇప్పుడు నాకు పేరు కూడా గుర్తుకొస్తలేదు. హానర్ అక్వాంటిస్లో మీరు పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడి కాదు, మీరే నివసించండి. మీకు ఒక 10-20 ఏళ్ళు ఎక్కువ బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇంత ఆహ్లాదకరమైన బంపర్ ఆఫర్ ఉన్న వెంచర్ మీకు ఎక్కడ దొరకదు. అదే కాకుండా మీరు కొద్దిగా కన్విన్స్ చేయగలిగితే మీకు బనియన్లు, డ్రాయర్లు లేదా ఇతర బ్లౌజ్ పీస్లు, ఫాల్స్ లేదా ఇతరత్ర బట్టలు లేదా అండర్వేర్స్ ఇవన్నీ మీకు డిస్కౌంట్లో దొరికే అవకాశం ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే హానర్ అక్వాంటిస్లో మీరు ఫ్లాట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో పండగలు వచ్చినప్పుడు ఇవన్నీ డిస్కౌంట్లో దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్క్రాచ్ కార్డు కూడా ఇవ్వచ్చు. దయచేసి మీరు ఈ వెంచర్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు అయినాక మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పనిసరిగా ఇవ్వండి. ఎందుకంటే నేను ఈ వెంచర్ని విమర్శించలేకపోతున్నా. నాకు నోరు తిరుగుతలేదు, నాకు మనసు ఆగుతలేదు. అసలు ఈ వెంచర్ బ్రౌచర్ చూస్తేనే కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు. మీకు కూడా వస్తాయి, గ్యారంటీ వస్తాయి. ఆ బ్రౌచర్ చదివే వరకే మీ సగం జీవితం అయిపోతుంది, ఇంకెప్పుడు ఉంటారు దాంట్లో. దయచేసి అందరూ ఈ వెంచర్ని విజిట్ చేయండి, చెక్ చేయండి. మీకు ఆఫర్స్ అన్నీ చెక్ చేసుకోండి. స్క్రాచ్ కార్డ్స్ ఏమైనా ఇస్తారేమో చెక్ చేసుకోండి. ఈ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయా లేదా, ఎట్లా ఇస్తారని ఒకసారి అడగండి. అడిగి 100% దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసినాక ఒక 2 years తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇవన్నీ ఫెసిలిటీస్ అనుభవించడానికి 2 ఏళ్ళు మినిమం పడుతుంది. 2 years తర్వాత
ఈ ఆనర్ అక్వాంటిస్, ఈ హోనర్ అక్వాంటిస్, ఈ పేరు నిజంగా ఇంట్రెస్టింగ్ పేరు, హోనర్ అక్వాంటిస్. దీంట్లో 2 ఏళ్ళు ఉన్నాక నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెంచర్ పేరు హానర్ అక్వాంటిస్. నా బ్రెయిన్లో ఉండలేదు, కానీ మీరంతా రాసి పెట్టుకోండి. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ లైఫ్ని హాయిగా గడిపేయండి. నమస్కారం.